దేనికి? లోతు, లోతు భార్య, లోతు పిల్లలు, లోతు ఆస్తి ఇవన్నీ తీసుకురావడానికి. అంటే ఈ వెళ్ళింది లోతు కోసం. కానీ 5గురు రాజులకు విజయాన్ని, 5గురు రాజులను ఓడించినటువంటి వీళ్ళని, ఈ 5గురు రాజుల్ని రిస్టోర్ చేస్తున్నాడు అబ్రహాం. ఈ మధ్యలో ఈ 14వ అధ్యాయం అంతట్లో ఎక్కడ లోతు అబ్రహాము కలిసిన సన్నివేశం ఎక్కడా లేదు. యుద్ధం దేనికి? లోతు కోసం. కానీ ఎక్కడ ఒక్క వచనం కానీ, అరవచనం కానీ అబ్రహాము లోతుతో ఎలా అన్నాడని కానీ, లోతు అబ్రహాముతో ఎలా అన్నాడు కానీ, వాళ్ళిద్దరూ కలిసి ఎలా వచ్చారని కానీ ఎక్కడ రాయలేదు. అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. లోతు అబ్రహాముకి చాలా థ్యాంక్స్ బాబాయ్ అని ఆయన చెప్పాడంటారా? మనకు తెలియదు. ఎందుకు వచ్చిందిరా నా దగ్గరికి వచ్చే ఈ పట్టణాలన్నీ పనికి మాలినవి, అర్థమైపోతుంది కదా అని అబ్రహాం ఏమన్నా పిలిచాడా? మనకు తెలియదు. అసలు వారి యొక్క రీయూనియన్ అనేది అక్కడ లేదు. 14వ అధ్యాయంలో వాళ్ళు తిరిగి కలవడం అనేదే లేదు. కలిశారు కానీ అది అసలు బైబిల్ని వ్రాసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడికి అది అసలు విలువైంది కాదు. సో ఆ తర్వాత చెప్పాడు 15వ అధ్యాయంలో, నేను నిన్న చెప్పినట్లుగా ఏంటంటే, నా ఆస్తికి దమస్కు ఎలియాజరు వారసుడు అవుతాడు ఒకవేళ నాకు పిల్లలు పుట్టకపోతే అన్నాడు. అది తప్ప లోతు అవుతాడని అనలా. అంటే లోతు ఫిట్ కాదు. లోతు తనకు వారసుడిగా ఉండడానికి తగినవాడు కాదు. ఇంకో మాటలో చెప్పాలంటే లోతు యొక్క కృతజ్ఞతలు అబ్రహాముకి అవసరమే లేదు. సో అబ్రహాము లాంటి విశ్వాసపు యాత్రలో వెళ్ళేటువంటి వారు అవతలోడికి ఎంత సాయం చేసినా అవతల వాడి యొక్క కృతజ్ఞతల యొక్క చిట్టాని జోబులో మడిచి పెట్టుకోడు. అంటే వీళ్ళు వచ్చారా మన దానికి, వాళ్ళు వచ్చారా మన దానికి, ఎవరెవరు మిస్ అయ్యారు, లేకపోతే మన వీళ్ళు పిలిచారా, ఈ చిట్టాలు మెయింటైన్ చేస్తుంటారు కొంతమంది బుర్రల్లో. ఏంటి ఫలానా దానికి వీళ్ళు వచ్చినారా, వాళ్ళు రాలేదు. అబ్రహాము గారు విడిపించినప్పుడు కృతజ్ఞతల చిట్టాన్ని మెయింటైన్ చేయలేదు.